బయట స్కూల్ కన్నా ప్రత్యేకత ఏంటంటే పంచపది ఆధారభూత విషయాలు అంటే 5 విషయాల మీద మనం శిక్షణ ఇస్తూ ఉంటాం. శారీరకం, సంస్కృతం, సంగీతము, నెక్స్ట్ నైతిక ఆధ్యాత్మిక విద్య. అలాంటి 5 విషయాల మీద మనం వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చడం జరుగుతుంది. మీరు చూసే ఉంటారు, సంస్కృతంలో పిల్లలు చక్కగా మాట్లాడారు, అలాగే హిందీలో చక్కగా చెప్పారు, అలాగే ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ చేశారు. ఇవన్నీ కూడా బయట స్కూల్స్లో ఇంగ్లీష్ ఒకటే ఉంటుంది, మిగిలినవి ఏమి ఉండవు. సంస్కృతం ఉండదు, సంగీతం ఉండదు, నైతిక ఆధ్యాత్మిక విద్య ఉండదు, అంటే కథలు చెప్పడం అవి కూడా ఉండదు. ఆ పిల్లలు చక్కగా అది హిందీలో చక్కగా చెప్పి ఆ అమ్మాయి కూడా పర్యావరణం గురించి తెలియజేసింది. మనకి పర్యావరణం ఇప్పుడు ఎంతో అవసరం మనకి. ఎందుకంటే సుమారుగా ఇప్పుడు మనకి సంవత్సరం మనం ఏం చేస్తున్నామంటే చేతులు తుడుచుకుందికి మన వాడుతున్నారు, ప్లాస్టిక్ వాడుతున్నారు, చూసారా మీరు? కాబట్టి టిష్యూ పేపర్స్ అంటారు వాటి గురించి కొన్ని లక్షల చెట్లు నరికేస్తున్నారండి, కొన్ని లక్షలు. మరి అలాగా నరుపుకుంటూ వెళ్ళిపోతుంటే చివరికి వచ్చేసరికి మనకి ఏం మిగలదండి. కాబట్టి పర్యావరణం కాపాడుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది. కాబట్టి చెట్లు కూడా మనం అందరూ కూడా నాటాలి, పిల్లల చేతి కూడా మొక్కలు నాటించాలి, మనం కూడా వాటిని పోషించాలి. కాబట్టి పర్యావరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కగా చెప్పారు వాళ్ళు, ప్లాస్టిక్ వాడకూడదు. కాబట్టి తప్పనిసరిగా మన అందరం కూడా కూరగాయలు కొనడానికి కానీ దేనికైనా వెళ్ళినప్పుడు బ్యాగ్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. కాబట్టి వాడు ప్లాస్టిక్లో ఇచ్చినా కూడా అమ్మాయి అంది ప్లాస్టిక్ వద్దు చెప్తుందని చెప్పింది నాకు. కాబట్టి సంఖ్యలో వేయించింది. అంటే ప్లాస్టిక్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో పర్యావరణం చాలా ముఖ్యం అనమాట. అలాగే పిల్లలు కూడా బయట మరి కురుకురేలో తింటున్నారు, చాలా ప్రమాదకరమైన కూడా. ఎందుకంటే ఇష్టంగా ఉంటాయి అవన్నీ కూడా నిలవ పదార్థాలు, వాటిలో కెమికల్స్ వేసేస్తున్నారు. కెమికల్స్ వేసేయడం వల్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తే పేగులు కొట్టేస్తూ ఉంటాయి. కాబట్టి చూసుకోండి, మీకు ఇంతమందికి ముడికి పిల్లల్లో శక్తి తగ్గిపోతున్నారు, పిల్లలు ఎదుగుదల కూడా తగ్గిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల. కాబట్టి మనం కూడా వాటిని కూడా బ్యాన్ చేయాలి. తప్పనిసరిగా మన ఇంట్లో తయారు చేసిన ఇవ్వాలి. పల్లీలు ఇవ్వండి, పల్లీ ఉండలు ఇవ్వండి, మురమురాలు ఇవ్వండి, అలాంటి పప్పు దినుసులు ఏమైనా ఇవ్వండి, లేదా శనగలు ఉడకబెట్టి ఇవ్వండి, అవన్నీ పెట్టండి. కానీ ఇలాంటి బయట ఫుడ్స్ మాత్రం పిల్లల్ని అవాయిడ్ చేయండి, తప్పనిసరిగా అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అలాగే మనం ఏం చేస్తామంటే ఈ పంచబద్ధితో పాటు పంచకర్తవ్య బోధ అని చెప్పి ఒక 5 విషయాల మీద మన పెద్దలు చెప్పారు. అయితే వాటిని కూడా మనం పాటిస్తే మనం దేశం అభివృద్ధిలోకి వస్తుంది, మనం కూడా సమాజానికి ఉపయోగపడే వాళ్ళు అవుతాం. మొట్టమొదటిగా ఏంటంటే సామాజిక సమరసత. ఏంటి, సమాజంలో సుమారుగా మన దేశంలో 7,000 కులాలు ఉన్నాయండి. 7,000 కులాలు ఉన్నాయి, 350 భాషలు ఉన్నాయి, అలాగే 10 మతాలు ఉన్నాయి. కులానికి ఒక ఆచారం ఉంది మన దేశంలో. అయితే మనంతా కూడా కలిసిమెలిసి మనందరం కూడా భారతీయులు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇంకా కొన్ని చోట్ల కుల వ్యవస్థ బాలేదు, నువ్వు అక్కడికి రాకు, నువ్వు ఇక్కడికి రాకు. అలాగే వాళ్ళు చేస్తున్న పనిని బట్టి మనం వాళ్ళని వేరువేరుగా చూస్తున్నాం. అలాంటి పనికిరాదు. కుల వ్యవస్థను మాత్రం మనం రూపుమాపాలి తప్పనిసరిగా. కాబట్టి మరి దాని గురించి కూడా మనం కృషి చేయవలసి ఉంటుంది. అలాగే రెండోది ఉద్దేశం ఏంటంటే మన చిన్న సమయంలో మనం ఏ విధంగా అయితే స్పందించాం అనేటువంటి ఒకసారి మనం పాత రోజులు గుర్తు చేసుకోవడానికి ఇక్కడ నుంచి చూస్తుంటే చిన్నపిల్లలాగా చాలా చక్కగా మీరు పార్టిసిపేట్ చేశారు. కాబట్టి మనలో ఉండేటువంటి ఉత్సాహం అనేటువంటి పిల్లలకి చేరాలి, మనలో ఉండేటువంటి జోష్ ఏదైతే ఉందో తప్పకుండా మన పిల్లలకు వెళ్ళాలి. ఈరోజు మన భారతీయ విద్యా కేంద్రంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఉత్సవం ఏంటైతే క్లాసుల్లో జరుగుతున్నాయనేటువంటి తెలియజేయడం కోసం ఒక సమావేశం పెట్టాం. ఈరోజు స్కూల్లో చూసి పేరెంట్స్ మీటింగ్ పెట్టడానికి భయపడుతున్నటువంటి రోజులు. మన దగ్గర ఆధారభూత విషయాలు బాగా చెప్పారు. ఈ ఆధారభూత విషయాలన్నీ కూడా మన క్లాస్ రూమ్లోని ఏదో ఒకరోజు కాదు, నిత్యం కూడా మనం చేస్తాం. అందుకోసమే ఆ విద్యార్థులు అంత ఉత్సాహంగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్, ఒక్క చదువు మాత్రమే కాదండి. మనం కార్పొరేట్ వ్యవస్థ వెళ్ళినట్టయితే చాలా స్కూల్స్ ఉన్నాయి, కేవలం ఇంగ్లీష్ మాత్రమే నేర్పిస్తున్నారు. అదర్ దాన్ ఇంగ్లీష్ మనం చాలా రకాల విషయాల్ని సమగ్రంగా విద్యార్థులు అభివృద్ధి చెందడానికి సర్వాంగీణ వికాసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటాం కదా, ఆ విధంగా మనం పిల్లలు తయారు చేస్తున్నాం. పిల్లలందరినీ కూడా మీరు ఈ రకంగా విజయభారతి స్కూల్ ఉక్కుపేటకి పంపించి ప్రోత్సహిస్తున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కూడా నమస్కారం.